జయ జయ శంకర లోక గురు భవ హర శంకర భువన గురు జయ జయ శంకర జయ జయ శంకర లోక గురు జయ హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు భవ హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు జయ జయ శంకర లోక గురు జయ హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు జయ జయ శంకర లోక గురు భవ హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు భవ హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు భయ హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు జయ జయ శంకర లోక గురు భవ హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు జయ జయ శంకర లోక గురు భయ హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు భయ హర శంకర భువన గురు విష్ణుదేవ మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మై శ్రీ గురవే శృతిస్మృతి పురాణానాం కరుణం నమామి భగవత్పాదశంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాదం ప్రభాష్య హరి ఓం తచ్చయోరారోణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపాతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః భూద్వంది గాతు భేషజం తన్నో అస్తు ద్విపదే చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూపులారా, మనమందరము ఇచ్చట శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య బ్రహ్మీభూతులైన శ్రీ శ్రీ శంకరానందగిరి మహాస్వామి వారిచే నిర్మితమైన ఈ ఉమామహేశ్వర ఆశ్రమమునందు ఈరోజు అధ్యాత్మ విద్యను గ్రహించుల కోసము వేసేసినాము. ఇది మనందరి పురాకృత సుక్ష విశేషమే కాని వేరే కాదు. ఈ గ్రామము నాకు కొత్తది. ఇంతట శ్రీ శంకర భగవద్ భక్తులు శ్రీ ఎలివి వెంకట సుబ్బయ్య గారి ఆహ్వానం పురస్కరించుకొని, అందులో ముఖ్యంగా మన శ్రీయుతుల వెంకటరామరెడ్డి గారి సహకారం వల్ల, ఇంకా మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈ దినము ఈ బ్రహ్మ విద్యా సంబంధమైన మహాయజ్ఞం ప్రారంభమైంది. ఇది ఒక జ్ఞానయజ్ఞం. దీన్ని మనం మన జీవితమునందు మన స్వరూపాన్ని గ్రహించట కోసమే సిద్ధులమై ఉంటున్నాము. స్వరూప జ్ఞానమును పొందుట కోసమే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, సకల మహర్షుల యొక్క గ్రంథాలన్నీ వెలువడినాయి. ఆత్మతత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం, లేకపోతే లేదు అని బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మవా ఇదమగ్రహాసి తదాత్మానమేవావే తస్మాత్ తత్సర్వమభవతు తత్యోజో దేవానాం ప్రత్యబుధ్యత సయేవ తదభవతు తథర్షీణాం తథా మనుష్యాణాం తద్దైతత్పశ్యన్ ఋషిర్వామదేవ ప్రతిపేదేహం మనురభవం సూర్యస్థేతి అని. అంటే బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్, ఈ చరాచర విశ్వం పుట్టుటకు ముందు కేవలము బ్రహ్మమే ఉండేది.
తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మాస్మీతి. ఆ బ్రహ్మము నేను బ్రహ్మము అని తెలుసుకున్నాను. తస్మా తత్సర్వమభవతు, దానివల్ల అది అంతా అయిపోయింది. తద్యోయో దేవానాం ప్రత్యబుద్ధ్యత సయేవ తదభవతు. ఎవరెవరు ఈ రీతిగా నేను బ్రహ్మము అని గురుముఖేణ తెలుసుకున్నారో వారంతా పరబ్రహ్మ స్వరూపులైంది. అదే రీతిగా తథర్షీణాం, గొప్ప గొప్ప మహర్షులు కూడా ఈ మార్గంలోనే బ్రహ్మతత్వాన్ని తమ స్వరూపము అని తెలుసుకొని ధన్యులైది. సరే, మహర్షులు అనంత వీర్యులు, సర్వజ్ఞులు, సర్వశక్తివంతులు, బ్రహ్మ విద్య ఆర్జించేది వారి చేత సాధ్యము. మనము అల్పశక్తివంతులము, అల్పవీర్యులము, మనకు ఈ బ్రహ్మ విద్య లభిస్తుందా అనే శంక కలగొచ్చు అని మహర్షులు ఏమంటారు, తథా మనుష్యాణం, మనుషులు కూడా ఇది సాధ్యము అని మనకంత హామీ. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, కర్మ ఉపాసన మాత్రమే గృహస్థులకి సులభంగా ఉంది, వారికి బ్రహ్మ విద్యలో అధికారం లేదు అని అనుకుంటున్నారు. మనకు సంసార తాపత్రయం ఎక్కువ ఉంది కావున శ్రవణము మననము నిధిధ్యాసనము చేయలేము, మనకు బ్రహ్మ విద్యలో అధికారం ఎట్లుంది, మనం ఊరికే రామకృష్ణ అనుకుంటూ ఉందాము అనే గృహస్థులు కూడా ఉంటున్నారు. అయితే ఆ రోజే మహర్షులు బృహదారణ్యకోపనిషత్తులో ఈ మాట చెప్పేశారు, అథా మనుష్యాణ, మనుష్యులు కూడా అధికారం ఉంది బ్రహ్మ విద్యలో అని. దానికి ఎవరు ఉదాహరణ అంటే వామదేవ ప్రతిపేదేహం మనురభవం సూర్యశేతి. వామదేవుడు అనే ఒకానొక మానవుడే ఆ రీతిగా తాను ఆం బ్రహ్మాస్మి అని గ్రహించి ధన్యుడైనట్లు ఉంది. ఆ రీతిగా మనమందరం కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకొని ధన్యులు కావచ్చును. ప్రతి మానవుడు కూడా తన యొక్క మానవత్వాన్ని గుర్తించాల. మా అంటే కాదు, లేదు అని అర్థం సంస్కృతంలో. నవ అంటే క్రొత్తవాడు, క్రొత్తవాడు కాదు అని అర్థం. అంటే సనాతన పురాణ పురుష స్వరూపమే వీరి నిజస్వరూపము. కావున మానవ ఆ శబ్దానికి కూడా అర్థము పరబ్రహ్మమే అని ఉంటా ఉందండి. అందుకోసమే మన స్వరూపాన్ని మనం తెలుసుకునే దానికి మనకు ఏ సంకోచము అక్కర్లేదు. పూర్వానికి అనేక మంది మహర్షులు ఈ ఎన్నో వేదాంత శాస్త్ర సంబంధమైన గ్రంథాలని మన కోసమే రాసి పెట్టినారండి. మనం గ్రహించి మనం తరించాలా. మనుష్యులకే ముఖ్యంగా వేదాంత విచారమున అధికారం ఉంది అని బ్రహ్మసూత్ర భాష్యంలోన శ్రీ శంకర భగవత్పాదుల వారు ఆనతించారు. అందులో ముఖ్యంగా మన శాంకర సంప్రదాయంలోన ప్రస్థానత్రయము చాలా ముఖ్యమైనది. ప్రస్థానత్రయం అంటే 3 ప్రస్థానములు అని అర్థం. ప్రస్థానం అనే మాటకు ప్రయాణం అని అర్థం ఉంటారు. అయితే ఈ శబ్దాన్ని మనం వ్యవహారంలో వాడుకో, మన తెలుగులో కానీ కన్నడంలో కానీ ప్రస్థాన శబ్దాన్ని వ్యవహారంలో ఉపయోగించలేదు. కానీ హిందీ భాషలో చూస్తే ప్రస్థాన క్రియ అనే ప్రస్థాన క్రియ అని అన్నప్పుడు ప్రస్థానం చేశాడు అంటే బయలుదేరాడు అనే అర్థంలో వాళ్ళు ఈ రోజు కూడా ఉపయోగిస్తూనే ఉన్నారు ప్రస్థానం అనే మాట. ప్రస్థానం అంటే బయలుదేరేది అని అర్థం. అంటే 3 రకాలైన ప్రయాణాలు అని అర్థం ప్రస్థానత్రయము. శంకరాచార్యుల వారే ఈ ప్రస్థానత్రయం అనే పేరుని అమల్లోకి తెచ్చారు. అంతకు పూర్వం ఎందరో ఉండిన వారు వేదాంత విచారపం దాని విషయమై శంకరాచార్యుల వారే చెప్తారు. అక్కడ అనేకైర్వివృత పద పదార్థ వాక్య వాక్యాన్యాయమపి అత్యంత విరుద్ధ అనేకార్థస్వైన గృహ్యమాణముపలభ్యాహం కంటే పద వివరణం కరిషే అని గీతా భాష్యం యొక్క పీఠికా భాగములో శ్రీ శంకర భగవత్పాదుల వారు సెలవిస్తారు. అంటే ఆ కాలానికి అనేక మంది ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానాలు రాసి ఉంటారు. అయితే వారెవరు కానీ వీటిని ప్రస్థానాలు అనే చెప్పి ఉండలేదు. శంకరాచార్యులు వచ్చిన తర్వాతనే వీటిని ప్రస్థానత్రయము అని చెప్పి ఈ 3 రకాలైన ప్రస్థానముల గురించి మీరు ఇంతకు ముందు ఎందరో మహానుభావులు వచ్చింటారు, వారి ద్వారా వినింటారు. ఉపనిషత్తులు అనేది మొదటి ప్రస్థానం, దాన్ని శృతి ప్రస్థానము అంటారు, లేదా సిద్ధాంత ప్రస్థానము అని అంటాము. అంతేకాదు ఇంకొక ప్రస్థానం న్యాయ ప్రస్థానం. ఆ న్యాయ ప్రస్థానం ఏది అంటే బ్రహ్మసూత్రాలు.
బ్రహ్మసూత్రాల్లో వేదాంతమందు చెప్పబడిన అంటే ఉపనిషత్తుల్లో ఉండే వాక్యార్థ విచారం అంతా దీంట్లో క్షుణ్ణంగా చెప్పబడింది. న్యాయ దర్శనం మన ఈ న్యాయ ప్రస్థానమునందు ముఖ్యముగా వేదాంత వాక్యార్థ విచారము, అందులో వేదాంత వాక్యముల యొక్క సమన్వయం. నిజంగా న్యాయ దర్శనం అంటే ఇదే, కానీ కణాద మహర్షి గౌతమ మహర్షి చెప్పిన న్యాయ దర్శనము కాదు. ఎందుకంటే న్యాయతత్వాన్ని, యుక్తిని, అనుభవాంగ యుక్తులన్నిటినీ జోడించి తత్వజ్ఞానాన్ని కలిగింపజేసేది ఇదే న్యాయ మార్గంలో చేస్తా ఉంది. కావాలి ఇదే న్యాయ ప్రస్థానం. అందులో దీన్ని ఉత్తర మీమాంస అని కూడా అంటారు, దీన్నే వేదాంత మీమాంస అంటారు, దీన్నే భిక్షు సూత్రములు అని కూడా అంటా ఉన్నారు. అది అట్లుండే. ఇంకా భగవద్గీత అని మనం తెలుగులో ఏకవచనములో వ్యవహరిస్తున్నాం. సంస్కృతంలో మాత్రము భగవద్గీతలు అనే అంటారు. శంకరాచార్యులు కూడా భగవద్గీతలు అనే ఉపయోగించినారు. మనము వేదాంతము అనే మాటను తెలుగులో ఏకవచనములు ఉపయోగిస్తాం. శంకరాచార్యుల వారు ఎక్కడన్నా వేదాంత శబ్దం వస్తే వేదాంత అంటే వేదాంతములు అని అంటారు. దానికి కారణం ఏమి అంటే భగవద్గీతలు అని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క గీత ఆ దృష్టి చేత 18 అధ్యాయాలు కావున దాన్ని భగవద్గీతలు అని బహువచనములు అని ఉచ్చరించాలా. ఇంకా ఉపనిషత్తులు అని అంటా ఉన్నాను. దాని విషయం అంత వేదాంతము అని అంటే ఒక సిద్ధాంతమై ఆత్మ విచారానికి సంబంధించి. వేదాంతములు అని అన్నప్పుడు ఉపనిషత్తులేనండి. వేదస్య అంతః నిర్ణయ వేదాంత అంటే వేదం యొక్క అంతములో ఏముందో దాని గురించి వివరించేదే వేదాంతము అని చెప్పబడతారు. అంటే పూర్వానికి ఈ న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము మున్నగు దర్శనాలన్నీ వెలిసిన ఆది విద్వాన్ కపిల అని అంట. కపిల మహర్షికి ఆది విద్వాంసుడు అనే పేరు ఉంటాం. కపిల మహర్షులు ఇద్దరుంటున్నారు. ఎవరు అంటే దేవహూతి తనయుడు ఒక కపిలుడు, మరి దార్శనికుడు సాంఖ్య దర్శనాన్ని రాసిన కపిలుడు వేరే. సాంఖ్య దర్శనాన్ని రాసిన కపిలుడు నాస్తిక తత్వాన్ని చెప్పారు. అయితే దేవహూతి పుత్రుడైన కపిలుడు అవతార పుత్రుడు. అతని సాంఖ్యం వేరు, అతనిది జ్ఞానయోగం అండి. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మసూత్ర భాష్యాల్లో శంకరాచార్యులు ఖండించినారు సాంఖ్యాన్ని. ఏ సాంఖ్యాన్ని అంటే కపిల మహర్షి చెప్పిన సాంఖ్యాన్ని కాదు. దర్శనాన్ని రాసినటువంటి సాంఖ్యముని యొక్క ఆ గ్రంథాన్ని, వారి సిద్ధాంతాన్ని వారు ఖండించేశారు ఆ కాలం. ఉపనిషత్తులు అనే విషయానికి శంకరాచార్యులు అర్థాన్ని చెప్తూ ఉపనిషది విద్యా సత్యలీనాం జన్మ కర్మ జరా రోగాద్యనర్థపోగం వినాశయతి పరం వా బ్రహ్మ గమయతి అవిద్యాది సంసార కారణం అత్యంతం అవసాదయతి వినాశయతి ఉపనిషత్తులు అని చెప్పాను. ఉపనిషత్తు అనే ఆ శబ్దానికి నిర్వచనం, ఆ నిర్వచనము చేసేటప్పుడు ముఖ్యంగా వేదముల యొక్క సారము బ్రహ్మ జ్ఞానము అని చెప్పాను. వేదము అన్న తక్షణమే మంత్ర బ్రాహ్మణయోర్ వేదనామధేయం అని ఆపస్తంభ మహర్షి చెప్పిన వాక్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అంటే మంత్రము, బ్రాహ్మణం ఈ రెండింటిని ఆ రీతిగా వేదము అని పిలుస్తా ఉన్నారు. మంత్ర భాగము, తర్వాత గద్య భాగమైన బ్రాహ్మణ భాగం. మంత్ర భాగములో అంతా ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ప్రచయము, ధనము, జటము మున్నగు స్వరాలని దాంట్లో ఉంటాయండి. అదంతా మంత్ర భాగము. అయితే అది గద్య భాగం కాదు. ఆ మంత్ర భాగం పైన మహర్షులు ఎంతో వ్యాఖ్యానం రాశారండి. ఆ వ్యాఖ్యానములనే బ్రాహ్మణ గ్రంథములు అంటే. కొందరు ఏమనుకున్నారు, బ్రాహ్మణ గ్రంథములు అంటే బ్రాహ్మణులు చదువుకునే గ్రంథాలు అనుకున్నారు. బ్రాహ్మణులు చదువుకునే గ్రంథాలు అనే అర్థం కాదు. బ్రహ్మమును తెలిపే గ్రంథాలు కావున బ్రాహ్మణ గ్రంథాలు అంటే అనిపించింది. మండల బ్రాహ్మణము, గోపథ బ్రాహ్మణము, సప్తపథ బ్రాహ్మణము, తాండ్య బ్రాహ్మణము ఇటువంటి బ్రాహ్మణ గ్రంథాలు ఎన్నో ఉంటున్నాయి. ఈ బ్రాహ్మణ గ్రంథాల్లో కట్టపడి ఆ అధ్యాయాలు అంటే కేవలం ఉపనిషత్తులే.
ఉపనిషత్తుల్ని ఆరణ్యకములలో మనం చూస్తా ఉన్నాం. బృహదారణ్యకోపనిషత్తు అంటాం. పొట్ట కొనలో ఈ ఉపనిషత్తు విచారం అంతా బ్రహ్మాండంగా ఉంది. మొదట కర్మ ఉపాసన ఇదే ఎక్కువగా వచ్చేది, తర్వాత అదం. ఉదాహరణకు చూడండి, యజుర్వేదములోన చాలా వరకు కేవలము ఆత్మ విచారానికి సంబంధించిన విషయాన్ని వదిలిపెట్టి కర్మ విచారమే బ్రహ్మాండంగా చెప్పి కడా ఈశావాస్య చెప్పి ముగిచేది యజుర్వేదం. ఆ రీతిగా మొదట్లో ఏమో ఎక్కువగా కర్మ ఉపాసన విచారమే వస్తుంది, తర్వాత జ్ఞాన విచారం ఉపనిషత్తుల గురించి వస్తుంది. ఆ ఉపనిషత్తులకి వేదాంతములు అని పేరు. వేదస్య అంతః వేదాంత అని ఇంతకు ముందే మీరు గ్రహిస్తే వేదం యొక్క కొన కావన వేదాంతం. ఇంకొక అర్థం ఉంది, వేదస్య అంతః నిర్ణయ, వేదం యొక్క అంతం అనగా నిర్ణయం, ఆ నిర్ణయాన్ని వేదాంతము అని అంటాము. ఇంకా వేదం యొక్క తుది తీర్మానము ఏమప్పా అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది కడపటి తీర్మానం వేదాలంతా చెప్పింది. అంటే బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య, జీవులందరి నిజస్వరూపం పరబ్రహ్మము. ఇది సిద్ధాంతం. దీన్ని తెలిపేదానికే సకల శాస్త్రాలు ప్రవృత్తమైనాయని శంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్ర భాష్యానికి పీఠిక రాస్తూ ఏమని చెప్పినారు, ఆత్మైకత్వ విద్య ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే అని చెప్పారు. ఆత్మైకత్వ విద్య ప్రతిపాదన చేసేదానికే అన్ని ఉపనిషత్తులు బయలుదేరినాయి అని. ఆత్మైకత్వ విద్య అంటే అదేమి అంటే ఆత్మ ఒక్కటే ఉంది అనే జ్ఞానాన్ని ఆత్మైకత్వ విద్య అని అంటామని. ఆత్మ ఒకటే ఉంది అంటే జగత్తు లేదు, జీవులు లేరు. ఆ జగత్తు యొక్క నిజస్వరూపము బ్రహ్మమే, జీవుల యొక్క నిజస్వరూపము బ్రహ్మమే అని ప్రతిపాదన చేసేదే అధ్యాత్మం. అదే ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తి అని. ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తి సర్వే వేదాంత ఆరభ్యంతే. అన్ని వేదాంతం ఉపనిషత్తులు, యోగోపనిషత్తులు కానీ, అవి సన్యాసోపనిషత్తులు కానీ, శాక్తోపనిషత్తులు కానీ, జ్ఞానోపనిషత్తులే కానీ, అవి ఏ ఉపనిషత్తులే అయినప్పటికీ 108 ఉపనిషత్తులే కావచ్చు. వేదం యొక్క ప్రతి శాఖకు ఒక ఉపనిషత్తు వంతున కొన్ని వేలు ఉపనిషత్తులు ఉంటా ఉన్నాయి. ఆ వేలు ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తుల గురించి మృతికోపనిషత్తులోన శ్రీరామచంద్రుడు ఆంజనేయునికి ప్రబోధించినట్టు ఉంటా ఉంది. దాంట్లో ఆ 108 ఉపనిషత్తుల యొక్క ముఖ్యమైన లక్ష్యము ఏమండి అంటే అది యోగం చెప్పవచ్చును, సాంఖ్యం చెప్పవచ్చును, ఇంకా ధ్యానం చెప్పవచ్చును, సన్యాసాన్ని గురించి చెప్పవచ్చును. ఇటువంటివి ఏం చెప్పినప్పటికీ వాటన్నిటి యొక్క నిజ తత్వం ఏమి అంటే మనందరి స్వరూపం సచ్చిదానంద నిత్య పరిపూర్ణ తత్వమే అని చెప్పేదానికోసమే అవిని ప్రవృత్తమైనాయే కానీ ద్వైత బుద్ధిని కలిగింపజేసే కానీ జనులకు లేనటువంటి ఒకనొక ఏదో ఒక జ్ఞానాన్ని కలిగింపజేసేదానికి కానీ లేదా భక్తికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉన్నట్లయితే దాన్ని చెప్పేదానికి కానీ కోరి ఆయా మతాల్ని ఖండించడానికోసమైనా కానీ అవి ప్రవృత్తం కాలేదు. మన అందరికీ మన యొక్క నిజస్వరూపాన్ని కలిగింపజేసి దానివల్ల ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేయాలా అనేది వాటన్నిటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. వేదాల యొక్క ముఖ్యమైన తత్వమే అది. ఇప్పుడు ఒకరు ఆక్షేపణ చేయవచ్చు, ఏమండి ఆత్మతత్వాన్ని నేను అని తెలుసుకుంటే నాకు శోకం పోతుందా, దానికి ఏమైనా ఆధారం ఉంటా ఉందా అని అంటే దానికి ఈశావాస్యోపనిషత్తులోనే చెప్పినారు. యస్తు సర్వాణి భూతాని ఆత్మైవాతో విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వం అనుపశ్యతః. అందరిలో తనలో అందరినీ చూచినటువంటి ఆ మహాజ్ఞానికి శోకం ఎక్కడా, మోహం ఎక్కడా అంటే శోకమోహాల్ని మనము పోగొట్టుకోవాలంటే ఒక ఆత్మజ్ఞానం చేత. మన ఆత్మయే సకల ప్రాణుల యొక్క ఆత్మ, మమాత్మ సర్వభూత ఆత్మ అనే గీత చెప్పింది కదా. నా ఆత్మ సకల ప్రాణుల ఆత్మ, సకల జగత్ యొక్క ఆత్మ నా ఆత్మ అన్నప్పుడు వీనికి శోకమోహాలు లేవు. జనకుడు నిద్రపోయినాడు. నిద్రలో ఎప్పుడేమో కల పడింది. కలలోన అక్కడ తన వ్యవహారమే అస్తవ్యస్తమైపోయింది. చండాల గృహంలో పుట్టినట్ల, పెరిగినట్ల, వివాహం చేసుకున్నట్ల, సంతానాన్ని పొందినట్ల, 12 సంవత్సరాల క్షామం వచ్చినట్ల అదంతా అట్లా క్షామం వచ్చినప్పుడు ఇంకా తన యొక్క భార్య పిల్లలు చనిపోయినట్ల
అయ్యో నా భార్య పిల్లలు చనిపోయిన తర్వాత నేనెందుకు ఉండాలా అని తాను కూడా అగ్ని ప్రవేశం చేస్తాడు. అప్పుడే మెలకువ చూసుకుంటాడు, భుజకీర్తులు ఉన్నాయి, హారాలు ఉన్నాయి, చూస్తాడు అంత అంతఃపురం. పర్వాలేదు, నేను జనకుడు. ఇంతవరకు తాను చండాలుడు అని భావించిండే, నేను చండాలుడు అని భావించిండే, దుఃఖం ఉండేవాడిని. ఎప్పుడో మెలకువ కలిగినా అప్పుడు నేను జనకుడు అనే స్వరూప జ్ఞానం, తాను కానటువంటి దాని జ్ఞానం ఉండింది. నేను చండాలుడు అనే మిథ్యా జ్ఞానము ఉండుట వల్ల అక్కడ ఎన్నో దుఃఖాలు అనుభవి. అయితే ఎప్పుడైతే తను జనకుడు అని గుర్తించిన ఆ గుర్తించిన సమకాలంలోనే దుఃఖమంతా నివృత్తి. అంటే స్వరూప జ్ఞానం చేత మనకు ఆనందం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇదే రీతిగా మనం ఇప్పుడంతా జీవస్వరూపులు అని భావించినాం. దేహమే నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను, బుద్ధి నేను, ప్రాణం నేను అని ఈ రీతిగా మనం భావించిన మేము సంసారం, మాకు చావు ఉంది, పుట్టుక ఉంది అని ఇట్లంతా అనుకున్నాం కదా. ఆనాడు జనకుడు కలలోన నేను చండాలుడు అని భావించి ఉండలేదా? ఆ రీతిగా నేను జీవుడు, నేను పుట్టాను చేస్తాను అని ఈ రీతిగా అంతా మనం కలవరించుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే శ్రోత్రియ బ్రహ్మనిష్టమైనటువంటి బ్రహ్మజ్ఞానం బ్రహ్మోపదేశం చేస్తారో ఆత్మసత్యానుబోధేన సంకల్పయతే యదా అమనస్థాన్ తదాయాతి గ్రాహ్యాభావే తదగ్రహం అని గౌడపాదాచార్యులు చెప్పినారు కదా. ఆ రీతిగా గురువుల నుండి ఆత్మసత్యానుబోధ ఎప్పుడు అయితా ఉందో అదే జాగ్రత్త. అది జాగ్రత్తలో జాగ్రత్త. మనం జాగ్రత్తలో ఇప్పుడు జాగ్రత్తగా లేదు, మనం జాగ్రత్తలో నిద్రపోతా ఉన్నాం. అంటే అర్థమే ఈ జాగ్రత్తలో అంటే మన యొక్క స్వరూప విషయంలో మనం నిద్రపోయిన అజ్ఞాన ముద్రితులైన కావున ఈ రీతిగా మనకంత దుఃఖం ఉంటాము. కావున మన స్వరూపాన్ని మనం తెలుసుకున్నాము. తర్వాత శోకం ఆత్మవిద్య అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారికి శోకం లేదు. నారద మహర్షి ఎన్నో విద్యలు నేర్పినవాడు. ఈ రోజు ప్రపంచంలో ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు తెలిసింది నారదుడికి. కానీ ఆత్మ విద్య మాత్రం తెలిసి ఉండలేదు. అయితే ఆత్మ విద్యను పొందేదానికోసం ప్రయత్నం చేసినా లేదా? ఆయన ప్రయత్నం చేశాడు. సనత్ కుమారుని దగ్గర పోయినాడు, ఆత్మతత్వ జ్ఞానాన్ని వేడుకున్నాడు. అయ్యా నీకు ఎంతవరకు వస్తుంది విద్య, సార్ నా ముందు చెప్పు, అక్కడి నుంచి ముందు నీకు చెప్తాను అన్నాడు గురునాథుడు. తనకి ఏ ఏ విద్యలు వస్తాయో అన్ని విద్యల గురించి చెప్పాను. కానీ దాంట్లో ఆత్మవిద్య లేదు. తనకి శోకం ఆత్మవిద్య అనే ఉంటా ఉంది వేదములో. నాకు ఇంకా శోకం పోలే స్వామి, నా శోకాన్ని పోగొట్టండి అని ఇప్పుడు ఒక ఆక్షేపణ కలుస్తుంది జనం. ఏమండి నారద మహర్షికి శోకం పోలేదు, మీరేమండి ఎన్నో సార్లు కైలాసానికి పోయి సాక్షాత్ శివుణ్ణి దర్శించి వస్తా ఉన్నాడు, ఆయన శోకం పోలేదేమండి? మన పురాణాలు చదువుతా ఉన్నాం, నాటకాల్లో చూస్తూ ఉన్నాం. నారద మహర్షి అక్కడ కైలాసానికి పోయి శివుని దర్శించినాడు. శివుని చూస్తే ఇంకా నీకు ఎక్కడన్నా దుఃఖం ఉంటుందా, శోకం ఉంటుందా? మరి ఎన్నిసార్లు పోలేదు రాలేదు, ఎన్నిసార్లు వైకుంఠానికి పోలేదు రాలేదు? మీరు పురాణాలు చూసి శ్రీ మహావిష్ణువుని ఎన్నిసార్లు చూడలేదు, బ్రహ్మదేవుని ఎన్నిసార్లు చూడలేదు నారదుడు. ఏమంటున్నాడు? శోకం పోలేదు అంటాడు. మన కథ ఇంతే కదా. మనం కూడా 33 కోట్ల దేవతలను దర్శించిన మనకు శోకం పోయేటట్టు లేదు అని దీని నుంచి మనకు తెలుస్తా ఉందా లేదా? మనం ఎక్కువగా ఆలోచించవలసిన పనేం లేదు. ఆత్మ విచారం లేదు అంటే నీవు నారదుడే కాదు, నీవెవరే ఉండు, నీవు త్రిమూర్తులను కాదు, 33 కోట్ల దేవతలను దర్శించుకొని ఉండు, నీకు శోక నివృత్తి కాదు. ఆత్మైకత్వ బోధేన మోక్షో సిద్ధతి నాణ్యత నయోగేన నసాంఖ్య నకర్మణ నవిద్య ఆత్మైకత్వ బోధేన మోక్షో సిద్ధతి నాణ్యత అని శాసించేశారు శంకర భగవత్పాదులు. ఈ యోగాభ్యాసం చేసిండు, తల కింద తపస్సు చేసిండు, అయితే నీకు ఆత్మజ్ఞానం లేదు. సాహిత్యం నేర్చిండు, అయితే లేదు. ఎన్నో ఉపాసనలు నేర్చి ఉండు, అడిమ జ్యేష్ఠ సిద్ధులు నీవు గ్రహించి ఉన్నప్పటికి కూడా నీకు మోక్షం లేదయా. ఆత్మైకత్వ విద్య అని చెప్పారు. ఆత్మ ఒక్కటే ఉంది అనే జ్ఞానాన్ని నీవు సంపాదించుకుంటే ఆత్మైకత్వ బోధైన మోక్షో సిద్ధ్యతి నాణ్యత. ఇక దీనికి వేరే మార్గమే లేదు. చూడండి, నారదునికి అంత మట్టుకు
దేవతా జ్ఞానం ఉన్నప్పటికి కూడా ఆయన నాకు శోకం పోలేదు అని పట్టుకున్నాడు. ఆత్మ విద్యను గురునాథుడు బోధించిన తర్వాత ఆయనకి శోక నివృత్తి అయినట్లుంటా ఉంది కదా. కావున అంటే మనకు వేదాంత జ్ఞానమే ఉంది. వేదాంత జ్ఞానం చేతనే అది మనకు లభించేది. దీన్ని మనకు ఉపనిషత్తులన్నీ తెలుపుతా ఉన్నాయి. ఆ ఉపనిషత్తులన్నిటినీ సిద్ధాంత ప్రస్థానము అని మనం అంటాం. ఇప్పుడు ప్రస్థానము అనే మాటకు ఏమర్థము అనేది ప్రారంభంలోనే మీరు తెలుసుకునే ప్రయాణం అని. ఇక్కడ చేసే ప్రయాణం ఏముంది? నేను రాయదుర్గం నుంచి ఇట్లా వస్తే కదా ప్రయాణం చేసే వచ్చినాను, అట్లేమైనా ప్రయాణం దీంట్లో ఉంటా ఉంది అని అంటే విచార మార్గములో జీవుడు ప్రయాణం చేయాలని, ఆత్మ విచార మార్గములో పయనం ఎట్లా అని. ఇప్పుడు ప్రస్థానం అనే శబ్దానికి ఇంకొక అర్థానికి కూడా గ్రహిస్తాము. రేపటి రోజు అమావాస్య అనుకోండి, రేపే బయలుదేరాల, అర్జెంటుగా పని ఉంది, రేపు వారం బాగలేదు అని పురోహితులు చెప్పారు. మరి ఎట్ల స్వామి పోయే తిరగదు కదా, ఈ రోజు రాత్రి దేవాలయంలో ఉండండి, పొద్దున్నే అక్కడ కట్టే పోయినండి అని చెప్పు. దీన్ని ఏమంటారు? ప్రస్థానం అంటారు. ప్రత్యేకంగా జ్యోతిష్ శాస్త్రాల్లో ప్రస్థానం అనే మాట అంటే ఆయా సందర్భాల్లో ప్రస్థానం అనే శబ్దాన్ని ఎట్లా ఉపయోగించినారనే దాన్ని మనం గ్రహిస్తా ఉన్నాం. ఇంకోటి, పాండవులు మహాప్రస్థానం చేసిన వారి ప్రయాణాన్ని ఊరికే ప్రస్థానం అనలేదండి, మహాప్రస్థానం అన్న. అంటే ధర్మరాజుకు ముందగు వారికి అంత వైరాగ్యం వచ్చేసింది. అప్పుడు యుయుత్సుడు అనే ఒకానొక వైశ్య రాజు ఉంది. ఆయనకి తన రాజ్యానంతటిని అప్పగించేసే ధర్మరాజు. ఇదిగా మా పిల్లవాడు ఉన్నాడు పరీక్షిత్, వీనికి పట్టాభిషేకం చేసుకున్నామని చేసేది. వీడు ఇంకా ఉన్నత స్థితికి వచ్చేంత వరకు నీ దగ్గర రాజ్యం పెట్టుకో అని యుయుత్సునికి చెప్పేసా. తర్వాత విరజా హోమాన్ని ప్రారంభం చేసి ఆ తర్వాత అక్కడ వెలిగే అగ్నిహోత్రాన్నంతా తీసుకొని ఈ పాండవులు వీళ్ళం ద్రౌపది అక్కడి నుంచి గంగారోధాన్ని కలిపి అక్కడి నుంచి ఉత్తరాభిముఖంగా వాళ్ళు మోక్షార్థం స్వర్గారోహణార్థం వెళ్ళిపోయి, ఇట్లా ధర్మ నిమిత్తము ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందే నిమిత్తము కూడా ఇట్లా ఏమైనా మనము ప్రయాణం చేస్తే దీన్ని ఏమంటారో మహాప్రస్థానం అని తెలుసు. ధర్మ దృష్టి చేత నాకు మోక్షం కావాలా, ఈ రాజ్యం వద్దు అని ధర్మజాతులు వెళ్ళిపోయారు కదా స్వర్గాభిముఖులై, దాన్ని మహాప్రస్థానం అంటాను. అంటే నేను నాదే అనే అభిమానాన్ని వదిలినవాడే అట్టిపోయేది. ఇప్పుడు మనది కూడా మహాప్రస్థానం అండి. మనం కూడా నామరూపాలు మనం అని అనుకున్నాము, ఐశ్వర్యం అంతా మనది అని పెట్టుకున్నాము. దీంట్లో ఏమంటున్నారు వేదాంతంలో? దీని బట్టిని ఇది కాదని, ఇదంతా పరమార్థము కాదని మనం కూడా మహాప్రస్థానం చేయాలి. నాంత ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞంలో భయత ప్రజ్ఞం అనే ఇట్లంతా అది నివృత్తి ధర్మ మార్గం అండి. అంటే ప్రపంచంలో మనం వ్యవహారం చేసేటప్పుడు ఈ వ్యవహారం అంతా మనకు సంబంధం లేదు, దీనికంతా మేము సాక్షులు, దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, తర్వాత విశ్వతత్వం నేను కాదు, జీవత్వము తేజసత్వము వ్యాకృత ఆత్మత్వము అంటే ప్రాజ్ఞత్వం కానీ ఇదంతా నాది కాదు ఇదంతా నా స్వరూపం కాదని ఇట్లా వెళ్ళేది కదా, ఇది నివృత్తి ధర్మ మార్గం. ముఖ్యమైన దేని బ్రహ్మసూత్రాల యొక్క ప్రవృత్తి ఎందుకబ్బా అని కూడా అడగవచ్చు. దానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఉపనిషత్తుల్ని చదివినటువంటి వారికే ఈ బ్రహ్మసూత్రాలు బాగా అర్థమయ్యాయి. ఎవరో ఒకనొక భక్తుడు వచ్చాడు, పెద్ద గ్రంథం తీసుకుని వచ్చాడు ఆ దగ్గరికి. ఏదబ్బా ఈ గ్రంథము అని అడి, బ్రహ్మసూత్రాలు స్వామి అని అమ్మ, దీనికి 200 రూపాయలు పెట్టి తీసుకొచ్చినాము.
సరే ఈ గ్రంథాన్ని చదవాలని ఉండవా? అవును స్వామి, అన్ని వేదాంత గ్రంథాల్లో పెద్దది ఏది అని నేను ఒక స్వామిని అడిగింటి. బ్రహ్మసూత్రాలు అని చెప్పాడు. కావున ఈ బ్రహ్మసూత్రాలు చెప్పిన ఇదే నాకు చెప్పండి. సరే దీన్ని చెప్పాలప్ప అంటే ఇంతకు ముందు నీవు ఉపనిషత్తులు చదివిండాలప్పా. ఉపనిషత్తుల్లో ఉండే వాక్యార్థ విచారం దీంట్లో వస్తుంది. ఉపనిషత్తు వాక్యాలే నీకు తెలియదు కదా, మరి బ్రహ్మసూత్రాల వల్ల నీకేం ప్రయోజనం ఉంది అని ఇట్లా అడిగినప్పటికీ ఆయనకు అర్థం కాలేదు ఏమి అని. అట్లా మనం ఉపనిషత్తు వాక్యాల్ని ఉపనిషత్తుల్ని ఇంతకు ముందే మనము బాగా చదివిండే ఆ విషయాన్ని అనేదేం కాదు, పెద్దల దగ్గర వినింటే అనేది కూడా ముఖ్యం. చదివితే మనకు అర్థం కాదండి ఉపనిషత్తు. ఎందుకండి అంటే కేనేషితం పద్ధతి ప్రేషితం మన కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అని ఇట్లా ఉపనిషత్తు చెప్పింది కదా. అక్కడే శ్రోత్రం మనసో మనోయత్ వాచో వాచం సవ ప్రాణస్య ప్రాణ. శిష్యుడు ఏమడిగా, కేనేషితం పద్ధతి ప్రేషితం మన కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అని. ఓ పరమాత్మ, ఓ భగవాన్, ఈ ఇంద్రియాలు మనస్సు ప్రాణం ఇవన్నీ ఏ దేవుని యొక్క ప్రేరణ వల్ల తమ తమ విషయాల వైపు పరిగెత్తు ఉన్నాయి అని. అందుకు ఏం చెప్తున్నాడు గురునాథుడు? శ్రోత్రం మనసో మనం యద్వాచో వాచం సగు ప్రాణస్య ప్రాణ అంటే ఏది చెవికి చెవియో, కంటికి కన్నో, ముక్కుకు ముక్కో, మనస్సుకు మనస్సు, అదే దేవుడు అని. మరి ఎట్లా గ్రహించేది? కంటికి కన్న దేవుడు అంటే ఎట్లా గ్రహించాలా? ప్రాణానికి ప్రాణం దేవుడు అంటే ఎట్లా గ్రహించేది? అనుభవానికి రాదు. మనము సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు శంకర సప్తా అని పెట్టిన తరీకెర్లోన దివాన్ పూర్ణాయ శాస్త్రము అని అక్కడ మన రాజధాని నుంచి కొందరు వెళ్ళింటిది. అక్కడ ఒకనొక పండితుడు వచ్చింది, మంచి సంస్కృతంలో విద్వాన్. ఆయన వ్యాకరణాన్ని కూడా బాగా చదివినవాడు, పతంజలి మహాభాష్యం కూడా ఆపోచనం పట్టినవాడు. కానీ వేదాంతాన్ని గురువు నుండి విని ఉండలేదు. మనమంతా భోజనానికి కూర్చుంటుంది. ఆ సమయంలో ఏమండి మాకు సంస్కృత జ్ఞానం బ్రహ్మాండంగా ఉంది, మనము ఉపనిషత్తులు నేరుగా తెలుసుకునేస్తాము, ఏం గురువు దగ్గరికి వచ్చి వినాలనేది ఏముంది అని. నేను దానికి ఇట్లాడు దేవుడు ఎవరు అనే శిష్యుడు ప్రశ్నించినప్పుడు శ్రోత్రం మనసో మనః యద్వాచో వాచం అని ఇట్లా గురునాథుడు చెప్పినాడు. దీనికి ఏం అర్థం చెప్తారా? అదేనండి పైన అర్థమైంది కదా, సంస్కృతం నేర్చుకున్న 2వ తరగతి వాళ్ళు కూడా చెప్తారు. శ్రోత్రం మనసో మనః అంటే చెవి దేవుడు, మనస్సు కంటి కన్ను దేవుడు. అవునండి, ఎట్లా అనుభవానికి తెచ్చుకోవాలా? అది తెలియదేమండి మీకు. చెవి అంటే చెవిని నడిపించే పెద్ద చెవి దేవుడు అండి, కంటిని నడిపించే పెద్ద కన్ను దేవుడు అని. అప్పుడుండే పండితులంతా నవ్వురు. ఆ రీతిగా మనకు ఉపనిషత్తులు మన దగ్గర ఉన్నప్పటికీ, మనం చదివినప్పటికీ ఇట్లుంటుందండి. గురుముఖత మనము ఉపనిషత్తులను చదివినాము లేక విన్నాము అని అనుకోండి, అప్పుడు మనకి బ్రహ్మసూత్రాల్లో ప్రవృత్తి ఉంటుంది. ప్రతి సూత్రానికి ఉపనిషత్ వాక్యాలే మూలమండి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఉంది, అథ పిమ్మట అని ఉంది. అథ అని ఈ కారణం వల్ల అంటే కర్మ చేత మోక్షం లభించలేదు అని. అథ అనే మాటకు సాధన చతుష్ట సంపత్ తర్వాత అని ఇట్లా శంకరాచార్య రాశారు కదా. బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య, బ్రహ్మ జిజ్ఞాస చేయాల్సింది అని ఉంది. దీంట్లో ఏ వాక్యాల సమాచారం వచ్చింది దాని ముండకోపనిషత్తులో చెప్తారు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్నాస్త్యకృతేన తద్విజ్ఞానార్థం తగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పారు. ఆ మంత్రం యొక్క విచారం ఇందులో వచ్చిందండి. ఆ మంత్రం ముందే మాకు తెలిసిండాలి కదా. అథ అనే మాటకు ఏమర్థము? సాధన చతుష్టయ సంపత్తి తర్వాత అని అంటావు కదా. ఎందుకు ఆ మాటను చెప్పాల్సి వచ్చింది అంటే, పూర్వానికి కొందరు ఆచార్యులు ఏం చేసిండ్రి, వేదాభ్యాసం అయిన తర్వాత అని దానికి అర్థం చేసింది. అథ అనే మాట, అథ అంటే తర్వాత అనే అర్థము. ఆ అథ అనేది తర్వాత అనే అర్థాన్ని చెప్తుంది. కావున వేదమంతా గురువు దగ్గర అభ్యాసం చేసిన తర్వాత అని ఇట్లా అర్థం చేసింది. ఇంకా కొందరు కర్మ జ్ఞానమైన తర్వాత అని అర్థం చేసింది. ఇంకా కొందరు ఉపాసన చేసిన తర్వాత అని ఇట్లంతా అర్థం చేసింది. దాన్ని ఖండించే దానికోసమే బాదరాయణ వేద శాస్త్రుల వారు అథ అనే ఆ శబ్దాన్ని అక్కడ ప్రయోగించి, దానికి మూలమైన మంత్రం ఏది అంటే పరీక్షలో కాన కర్మచితాం బ్రాహ్మణో నిర్వేదమాయాత్మేన అనే చెప్పారు కదా మంత్రం. ఆ ముండకోపనిషత్తు ఉండే వచనం దానికి ప్రమాణము. దాన్ని
చూపించి ఇతర ఆచార్యులు చెప్పిందంతా ఖండిస్తాను. ఇతర వేదాంతులు ఏమేమి చెప్తారో అత అనే మాటకి కర్మ అయిన తర్వాత, ఉపాసన అయిన తర్వాత అని ఇట్లంతా, వ్యాకరణం నేర్చిన తర్వాత, పాండిత్యం పొందిన తర్వాత అని ఇట్లంతా వాడు చెప్పింది. అట్లయితే వారి మాట ప్రకారము కర్మ చేసిన తరువాత అంటే సన్యాసులు కర్మ చేయరు కదవండి, కర్మాతీతులు అయినారు కదా సన్యాసులు, వారికి ఎట్లు మరి మోక్షం అని శంకరాచార్య. సనకాదులంతా కర్మ చేసేట్లుందా, మరి వారంతా ముక్తులైనట్లుంది కదా సనకాదులు, వీతరాజులు కదా. పాండిత్యాన్ని సంపాదించాలా, కర్మ చేయాలా, ఉపాసన చేయాలా అంటారు. అయితే మోక్షాధికారం వాళ్ళకంతా లేదేమో అని శంకరాచార్యులు అడిగి, అది అట్లా కాదు, సాధన చతుష్టయ సంపత్తి తర్వాత అని చెప్పి ఇప్పుడు అందరికీ అధికారం వస్తుంది. వాళ్ళు గృహస్థులయ్యండి, వానప్రస్థులయ్యండి, బ్రహ్మచారులయ్యండి, సన్యాసులయ్యండి, ఎవరైనా సరే వారికంతా ఇప్పుడు ఈ బ్రహ్మ జిజ్ఞాసల అవకాశాన్ని కల్పించడానికి ఉంది. కర్మ వల్ల మోక్షం లేదు అని, అందుకోసమే నాస్తి అకృత కృతేనా అని చెప్పారు ముండకోపనిషత్తు. అకృత కృతేనా నాస్తి, అకృత పరమాత్మకు అకృత అని పేరు, అంటే కర్మాతీతుడు అని అర్థం. కృతం అంటే కర్మ, కర్మకు సంబంధించిన వాడు కాదు, కావున అకృతుడు. అకృత కృతేన, కృతము అంటే కర్మ, అకృతమైన పరబ్రహ్మతత్వము కర్మ చేత లభ్యమవుతుందా, అది సాధ్యం కాదయా అని చెప్పేసి అట్లా సందర్భంలో అంతా ఈ అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనే దాంట్లో దాని విచారం వచ్చింది. జన్మాద్యత అనే ఒక సూత్రం, ఆ సూత్రానికి మూలమైన వాక్యాలు ఉపనిషత్తుల్లో ఉంటాయి. యతో వాయుమాని భూతాని జాయన్, కలము సన్మాత్రమైన ఆత్మ ఉన్నది. ఈ వీరికి జాగ్రత్త స్వప్న స్వప్న సత్త అనగా వ్యావహారిక సత్త, ప్రాతిభాసిక సత్త కూర్చున్నది. నిజముగా పరమాత్మ సత్య స్వరూపమైన ఆత్మ కంటే లేదు.